వదిలే టైం అయింది. బెల్ కొట్టేస్తారు. కొడతారు. కొట్టేస్తారు. ఎలా చెప్తున్నారు? ఇక్కడ బెల్ ఉంటే అక్కడ ఎలా కొడతారు? ఏంటిది? తప్పుకోండి తప్పుకోండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాసులకు వెళ్ళకుండా బెల్ కొట్టలేదా? ప్యూన్ ప్యూన్ సార్ ఏంటి సార్ బెల్ ఎందుకు కొట్టలేదు? సార్ బెల్ కొట్టాను సార్. సార్ సార్ కొట్టాను సార్. ఇప్పుడు వెళ్ళి కొట్టు. అలాగే సార్. ఓహో, ఇది నీ పనితనం అన్నమాట. బుద్ధి లేకపోతే సరి. చిన్నపిల్లల ఏమిటి ఇది? ఇంకెప్పుడు ఇలా చైల్డ్లెస్ థింగ్స్ చేయమే. సంతోషించాలే. వెళ్ళండి, క్లాసులకు వెళ్ళండి. అలాగే. నువ్వు నాతో నా రూముకి రా. కమా. ఏయ్, కళ్ళు కనపడ్డాలా? బండి వస్తుంటే అడ్డొస్తావేంటి? ఏంటి, నా బండికి డాష్ ఇచ్చింది కాకుండా నాకే కళ్ళు కనబడలేదంటావా? కొంచెం సంధిస్తే పైకెక్కేలా ఉన్నావే. అసలు నీ మీద పోలీస్ కేసు పెట్టాలి. ఏదో ఆడపిల్లవు కదా, నోరు మూసుకొని ఉన్నాను. మర్యాదగా నన్ను డ్రాప్ చేయి. నేనెందుకు డ్రాప్ చేయాలి? ఓకే, డ్రాప్ చేయొద్దు, నో ప్రాబ్లం. పోలీసులు వచ్చే వరకు ఇద్దరం ఇక్కడే ఉందాం. రెడీ? పొద్దున్నే చావుకిరాకి తగిలింది. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. గుడ్. పోనీ ఈరోజు క్లాస్లో ఎంత ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందో తెలుసా? అక్క, అన్నయ్య, బస్సు ఎక్కడ నడుకో. ఏయ్, జరి కూర్చో. సరిగా ముందుకు కాదు, వెనక్కి. స్థలం ఉందిరా బాబు. నన్ను గుద్ది నువ్వమ్మ ఉంటావేంటి? ఏం చేయను, నీ తోలుడికి నాకు అదురుతుంది ఇక్కడ. చేతి నిన్నే. దిగు, కిందకి దిగు. ఏయ్, నన్ను అడుమి చేస్తావేంటి? నువ్వు స్పీడ్ బ్రేకర్ మీద స్పీడ్ గా వచ్చావు కాబట్టి చెయ్యేశాను. కాదు, నేను వేయలేదు. నువ్వు కావాలనే వేసావు. ఏంటి, నేను కావాలని చెయ్యేశానా? హలో, వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. ఏంట్రా నడిచేస్తున్నావు? బైక్ ఏమైంది? రిపేర్కి ఇచ్చాను. రిపేర్ కి ఇచ్చావా లేక రిపేర్ పేరుతో అమ్మాయి స్కూటీ మీద తిరుగుతున్నావా? ఏమ్మాయి? అవునే, రోడ్ నెంబర్ 1 లో చూసినప్పుడు వీళ్ళిద్దరు స్కూటీ మీద వెళ్తున్నారు. అవును, రోడ్ నెంబర్ 12 లో చూసినప్పుడు వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుంది? లవ్ అయి ఉంటుంది. నిజమేనక్క, లేకపోతే అన్నయ్య అమ్మాయి నడుంచుంటే చెయ్యలా వేయగలడు. నన్ను మధ్యన పెట్టుకుని మీ ఇద్దరు ఓతగా మాట్లాడేసుకుంటున్నారు. నువ్వు నిజం చెప్పట్లేదు కనుక. ఏంట్రా అన్నయ్య, ఆ అమ్మాయి నిజంగా లవ్ చేస్తున్నావా? లవ్ లేదు గివ్ లేదు. ప్లీజ్. ఈ పుట్టగొడుగులు కిలో ఎంత? 50 రూపాయలు. మొత్తం ఇచ్చేస్తావా? అలాగేనండి. పుట్టగొడుగులు ఉన్నాయా? అయిపోయినాయమ్మా, మొత్తం వారే తీసుకున్నారు. ఏమండి, మా డాడీకి ఇవంటే చాలా ఇష్టం. ఇందులో సగం ఇస్తారా? ఇవి మాకే చాలవమ్మా. ఇక్కడేం చేస్తున్నావమ్మా? పుట్టగొడుగులు కొందామని వచ్చాను డాడీ. ఈలోగా ఈయన అన్ని కొనేశారు. రే కృష్ణమూర్తి. రే సుబ్బు. మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం. నాకు తెలుసమ్మా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. మా అమ్మాయిరా. ఆహా. అంకుల్, ఇప్పుడైనా ఇందులో సగం ఇస్తారా? సగం ఏంటమ్మా, మొత్తం వండి వడ్డించి వీడు తింటుంటే నేను చూడాలి. రండి, మా ఇంటికి వెళ్తా. రండి, పదం. అక్క అక్క ఇట్రా. ఏంటే? అది చూడు, ఆ రోజు అన్నయ్యతో చూసామే, ఆ అమ్మాయే. నాన్నతో వస్తుందేంటి? అయితే అన్నయ్య పని క్లోజ్. అన్నయ్య, అన్నయ్య, ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది అన్నయ్య. ఆ అమ్మాయిని నేను లవ్ చేయలేదని చెప్పాను కదే. అది కాదన్నయ్య, ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది. అయిపోయి మన ఇంటికి వచ్చిందా? అమ్మో. అన్నపూర్ణ, వీడు గుర్తున్నాడా? ఎందుకు గుర్తులేదు? సుబ్రహ్మణ్యం అన్నయ్య గారే కదా. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. మా అమ్మాయి సుహాసిని ఇక్కడే కాలేజీలో చదువుతుంది. నమస్తే అండి. రే సుబ్బు, ఇది పెద్ద పిల్ల నమస్కారం. రేవతి. పెళ్లి సంబంధం కూడా కుదిరింది. ఇది చిన్నది నమస్తే జ్యోతి. మధ్యలో ఒక మగపిల్లాడు కూడా ఉండాలి కదరా. ఉన్నాడ్రా. రే రాజు, రే డబల్ తీరా. తీయరా, మొహం చూస్తారు. ఇతనా?
ఇదేంట్రా నువ్వు గుర్తుపడతావు అనుకుంటే మీ అమ్మాయి గుర్తుపట్టింది. ఏమ్మా ఇతను నీకు ముందే తెలుసా? అవును డాడీ, మా కాలేజ్ లో చదువుతున్నాడు. బాగుందమ్మా. చిన్నప్పుడు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకునేవారు, ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకే కాలేజీలో చేరారనమాట. అంకుల్, చిన్నప్పుడు వీళ్ళిద్దరూ ఒకే స్కూలా? అవునమ్మా. చిన్నప్పుడు మా సుహాసినికి ఎప్పుడు జలుబు చేస్తుండేది. మీ అన్నయ్య చీవుడి ముక్కు అని తెగ ఏడిపిస్తూ ఉండేవాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు డాడీ? నువ్వు కూడా ఏదో అని ఏడిపించేదాను అమ్మా. ఏమని డాడీ? అది 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 మర్చిపోయి ఉంటారులే అంకుల్, ఎప్పుడుదో విషయం కదా. నీకేమైనా గుర్తుందేట్రా కృష్ణమూర్తి? లేదురా, వీడు అలిగి కూర్చునే. ఏంటి బాబు? అబే కంట్లో నలకపడింది అంకుల్. పాపం కంట్లో నాకబడితే వెళ్ళి చూడమ్మా. ఏంటి, చీవిడి ముక్కను ఏడిపిద్దాం అనుకుంటున్నావా? చీమిడి ముక్కు. మర్యాదగా చిన్నప్పుడు నిన్నేమని పిలిచేదాన్నో చెప్పు, లేకపోతే నిజంగానే నీ కంట్లో నలుసునవుతా. నీ అధరామృతం పుల్లారెడ్డి, నీ అధరామృతం పుల్లారెడ్డి, అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ.